ఈటెల రాజేందర్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు నిరసనగా మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి నయీం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎండి నయీం మాట్లాడుతూ ఈటెల రాజేందర్ పిరికివానిలాగా ఆరోపణలు చేసి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలోకి రమ్మంటే రాలేక ఒక ఆడంగిలాగా ఇంట్లో ఉండడం జరిగింది. ఆరోపణలు చేసినటువంటి ఈటెల రాజేందర్ మాట మీద కట్టుబడి ఉండలేనోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం దేనికని ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవినీతిలపై ఒక్కడిగా పోరాడుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పల్లె దేవేందర్, పల్లె రాజన్న, కమలాకర్, శ్రీనివాస్, కుశాల్, అర్జున్, నాని, రాజు, చింటూ తదితరులు పాల్గొన్నారు. కొట్టించారు. ఈటెల ఈ రోజు రేవంత్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసినావు. ఆ ఆరోపణ నిరూపించలేక ఆడితనంగా ఒక మొగని కాకుండా ఇంట్లో కూర్చొని మరి ఏదో సన్నాసి మాటలు మాట్లాడు కాదు, దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్కు మా రేవంత్ అన్న మొగనిలాగా వచ్చిండు. మొగతనం లేక నువ్వు ఇంట్లో కూర్చున్నావు. ఒకవేళ నువ్వు మొగని మీద వచ్చితే నువ్వు నిజంగా ఉద్యమకారు అనుకుంటున్నాం. నువ్వు ఉద్యమకారికి అని ఒక పేరు పెట్టుకొని ఆ ముసుగులో కేసీఆర్కి అమ్ముడు పోయినావు. నువ్వు అమ్ముడు పోయి కాకుండా ప్రతిపక్ష నాయకుడు అన్న రేవంత్ రెడ్డి ప్రజల మీద తరఫున పోరాడుతుంటే నువ్వు ఈరోజు ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు అమ్ముడు పోయి కేసీఆర్కు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు సరైన కాదు. నువ్వు మొగను అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే అప్పుడు నువ్వు నిజమైన ఉద్యమకారునివి. అలాంటి చేయలే. నువ్వు మొగని పోయి ఇంత ఆడవాళ్ళ లెక్క ఇంట్లో కూర్చున్నావు. మొగని లెక్క రేవంత్ రెడ్డి వాళ్ళ భాగ్యలక్ష్మి టెంపుల్ గారికి వచ్చేసిండు. నువ్వు కేసీఆర్ దగ్గర 20 ఏళ్ళు సంకనాగినావు. సంకనాగుడు కాక కాలు చెప్పులు మోసినావు, ముడ్డి కలిగినావు. అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డిని అనే అధికారం నీకు లేదు.